అలాగే నచ్చిన పెళ్ళిళ్ళు చేసుకొని కూడా భార్యాభర్తల మధ్యల గొడవలు, అత్తగారింట్లో విమడలేక, భార్య ప్రవర్తన భర్తకు నచ్చక, భర్త పద్ధతులు భార్యకు నచ్చక, పిల్లలు పుట్టాక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆవేశాల మీద ప్రాణాలు తీసుకుంటే తన తల్లిదండ్రుల కడుపుకోతనే కాదు, తననే నమ్మి వచ్చిన భార్య, తనను కన్న పిల్లలు రోడ్డుపాలవుతున్నారు. సహజంగా హఠాత్తుగా చనిపోయిన యజమాని తన కుటుంబ పరిస్థితిని చూడు. వాళ్ళు పడే వేదన ఎంత నరకంగా ఉంటుందో. జీవితాంతం తన పిల్లల కోసం తల్లి పడే వేదన, పిల్లలకు సరి అయినవన్నీ సమకూర్చలేక, తన అత్తమామల్ని సరిగ్గా చూసుకోలేక, సమాజంతో సూటిపోటి మాటలు పడుతూ, మనిషిగా ఉండి కూడా జీవోత్సవంలా బ్రతుకును సాగిస్తుంది. అలాంటి దుస్థితి ఎందుకు? మిమ్మల్ని మీరు ప్రాణాలు తీసుకొని నిన్ను కన్నవారికి, నువ్వు కన్నవారిని అనాథలు చేయడం కరెక్టేనా? నువ్వు కనడం వల్ల అభంశుభం తెలియని పసిపిల్లలు అనాథలవ్వడం కరెక్టేనా? నీకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ కన్నవాళ్ళతో ఉన్నారు, మీరు కన్నవాళ్ళు మాత్రం అనాథలుగా పెరగాల? ఇది కరెక్టేనా? అనాథ పిల్లల్ని చూడు, వాళ్ళు పడే ఆకలి బాధలు. సమాజంలో ఎన్నో చీదరింపులను చూస్తూ పెరిగే పిల్లలు ఏమవుతున్నారో తెలుసా? సరి అయిన క్రమశిక్షణ లేక చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. దానికి కారణం నీ బలాత్మరణం. అవసరమా? చావడం గొప్ప విషయమా? బ్రతికి ఉండి నీ వాళ్ళందరి కోసం బ్రతకడం గొప్ప. ఆత్మహత్య అనే పేరుతో నీ జీవితాన్ని అంతం చేసుకోక, నీ వాళ్ళ శోక సముద్రంలో వదిలేయకు. వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా నీ పాత్ర నీదే కాబట్టి. సో నీ సమస్యను నువ్వే పరిష్కరించుకునే ధైర్యం తెచ్చుకో. ఆవేశంగా ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాలు కరెక్ట్గా ఉండవు. కొంత సమయాన్ని ప్రశాంతంగా ఉండి ఆలోచించు. నీ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుస్తుంది. కొన్ని రోజులు కష్టంగా, నష్టంగా ఉంటుంది కావచ్చు, కానీ నీ లైఫ్ లాంగ్ కష్టాలే ఉండవు. పుట్టుక చావు అనేది విధి నిర్ణీతం. జీవితాంతం అంటేనే జీవం పోసుకున్న కానుంచి అంతం అయ్యే వరకు ప్రపంచం అనే సముద్రంలో సుఖదుఖాలనే అలలపైన నువ్వు ప్రయాణించే నావలో నిన్ను నమ్మిన వారందరికీ అండగా ధైర్యంగా ఉండి, నీకు కావలసిన వారందరితో ఆనందంగా ప్రయాణిస్తూ ఈ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడమే జీవితం. సో చావు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు, ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. వీలైనంత వరకు సంతోషంగా అందరితో కలిసి నువ్వు ఏం సాధించాలనుకున్నావో దానికోసం పోరాడడమే నీ జీవిత పరమార్థం.